ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సారీ అండి, ఈరోజు మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్పలేదండి. ఎందుకంటే నాకు గుడ్ మార్నింగ్ చెప్పే స్వేచ్ఛ కూడా లేదండి. మా అమ్మ ఊరికి ఏం వీడియోస్ తీస్తావు, ఏంటి అసలు అది, ఊరికి ఎప్పుడు చూసినా ఫోన్లో వీడియోస్ తీస్తూ ఉంటావు, పెడతా ఉంటావు, ఏం చేస్తున్నావు అనేసి ఆమెది ఒకటే గోలండి. ఏం తీయనియట్లేదు, అసలు ఏం పెట్టనివ్వట్లేదు. తను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి ఇంకా నేను వీడియో తీస్తున్నానండి. అందరు ఏం చేస్తున్నారు? టీ తాగేశారా? టిఫిన్ చేసేసారా? నాకైతే ఇప్పుడు చాలా వర్క్ ఉందండి. వెళ్దాము. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలండి. నానబెట్టేసి ఇప్పుడే లక్కీ స్కూల్కి వెళ్ళానండి. బ్లౌజ్ నానబెట్టేసి ఆరబెట్టి దాన్ని కటింగ్ చేసి కుట్టాలండి. ఆల్రెడీ ఒకటి కట్ చేసిన బ్లౌజ్ ఉందండి. ఇది ఆన్లైన్లో షాపింగ్ చేసిండే. శారీస్ సేల్స్ చేస్తారా అని అడుగుతున్నారు. చేయాలండి, చూస్తాను. ఈ బ్లౌజ్ని ఇప్పుడు నీళ్ళల్లో వేయాలండి. దీన్ని వేస్తే అయితే క్లాత్కి వదలకుండా అతుక్కుంటుంది అది. లేదంటే అలాగే కట్ చేసామనుకోండి, అది ఇది సపరేట్ అయిపోతుందండి, అతుక్కోదు. ఈ బ్లౌజ్ దీన్ని నీళ్ళల్లో వేసి ఆరేసామనుకోండి, ఇంకా ఈ బట్టకి ఇది ఇలా అతుక్కుంటుంది. లేదంటే వదిలేస్తుందండి. ఐరన్ చేస్తే ఇంకా మంచిది. కాకపోతే ఇక్కడ అంత రేట్ ఇవ్వరు కదండి, అందు గురించి ఐరన్ ఏం చేయనండి, మామూలుగా కుట్టేస్తాను. ఈరోజు బ్లౌజులు కుట్టాలి, ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్నాను కదండి. కుట్టాలి. అక్కడ ఏదో వైర్ కనిపిస్తుంది కదండి, పాపం బాధ అనిపిస్తుందండి. లక్కీని కొట్టాను, విసిగిస్తున్నాడు, ఊరికి అర్పిస్తున్నాడండి. పాపం నేను కొడితే ఇంకెవరున్నారు చెప్పుకోవడానికి? ఎవరు లేరు. ఇన్ని రోజులు పాపం మా నాన్నైనా నేనేమన్నా అంటుంటే అడ్డొచ్చేవాడండి. ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళ నాన్న లేడు, మా నాన్న లేడు, ఎవరు లేకుండా అయిపోయాడండి పాపం. వాడు కొట్టాను, కానీ నాకే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు. పాపం వాడిని కూడా వాని పరిస్థితి ఆలోచించుకుంటుంటే కూడా బాధ అనిపిస్తుందండి. ఏం చేస్తాం, తప్పదు. మా తలరాతలు ఇలా తగలబడ్డాయండి, ఏం చేద్దాం. వాడిని కొట్టాను, కానీ వాడికన్నా ఎక్కువ వాడికి నొప్పేస్తుందేమో, కానీ నాకు మనసులో బాధ అనిపిస్తుందండి. అయ్యో అనిపిస్తుంది. ఊరికి అర్పిస్తున్నాడండి. తలనొప్పి, నాకేమో తలనొప్పి, వాడేమో అర్పిస్తున్నాడు. కోపం వచ్చేసి కొట్టేశానండి. తర్వాత ఇంకా పాపం వాడు ఏమనలేక, ఎవరి దగ్గరికి వెళ్ళలేక, కొట్టినా సరే మళ్ళీ నా దగ్గరికి వచ్చి పట్టుకుంటున్నాడండి. పాపం అలా నాన్నైనా తాతయ్యన ఉండుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. ఇంకా ఎవరు లేరు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళలేక మళ్ళీ వచ్చి నన్నే పట్టుకుంటున్నాడండి పాపం. ఎవరు లేని వాళ్ళ పరిస్థితి మొత్తం ఇంతే కదండి. లక్కీకి నేను తప్ప ఇంకెవరున్నారండి? ఎవరు లేరు. వాళ్ళ తాతయ్య వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళు ఉన్నా ఒకటే అండి, లేకపోయినా ఒకటే. వాళ్ళు ఎంతగా కనీసం ఎలా ఉన్నాడు అని కూడా ఎవరు అడగరండి. ఇలా చెప్పకూడదు, కానీ ఏం చేస్తామండి, ఒక్కోసారి మనసు బాధ అనిపించినప్పుడు చెప్పాలి అనిపిస్తుందండి, అంతే. ఎవరి మీద ఏం ద్వేషం లేదండి, ఎందుకంటే మనం ఎప్పుడు ఉంటామో, ఎన్ని రోజులు ఉంటామో, ఎప్పుడు పోతామో మనకి తెలియదు కదండి. ఒకరి గురించి మనం ఎందుకు చెప్పాలి? ఇప్పుడైతే కట్ చేసి పెట్టిన బ్లౌజ్ ఒకటి ఉందండి, అది స్టిచ్చింగ్ చేస్తాను. ఇది చేసిన తర్వాత అది కట్ చేసి ఓపుకుంటే కుడతాను, ఓపిక లేకపోతే కుట్టనండి. కానీ ఓపిక తెచ్చుకోవాలి. పరిస్థితి బాగాలేదు, కొంచెం ఇబ్బందిగా ఉందండి. టైట్గా ఉంది పొజిషన్ మొత్తం.
అందుకే ఓపిక తెచ్చుకొని కుడదామని అనుకుంటున్నాను. కానీ ఎంతవరకు అనుకున్నది అవుతుందో కాదో తెలియదండి. ఓకే ఫ్రెండ్స్, ఏం చేశారు, ఏం కర్రీ చేశారు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎవరు కామెంట్ చేయట్లేదు. ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే చేస్తున్నారండి. ఎందుకండి అలా? నేను ఏదైనా తప్పు మాట్లాడితే, తప్పు చేస్తే కామెంట్ చేసి అడిగే హక్కు మీకు ఉంది కదండి, చెప్పాలి కదా. ఏంటి సుజాత ఎలా మాట్లాడుతున్నావు, ఎలా అంటున్నావు అనేసి మీరు చెప్పాలి కదా. మీరేం చెప్పట్లేదు, నాతో ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తూ మాట్లాడతానండి. కుట్టాలి అనుకుంటే ప్లెయిన్ బ్లౌజ్లో నేనైతే ఇప్పుడున్న పరిస్థితిలో 5 వరకు అయితే ఒక 5 వరకు అయితే కుట్టగలుగుతానండి. బాగున్న వాళ్ళైతే 10 అయినా కుడతారండి. లైనింగ్ బ్లౌజులు 10 అయినా కుడతారు. నా వల్ల అయితే కాదండి, తొక్కలేను నేను. నాకు కాలు నొప్పి వస్తుంది. ఒక కాలుతో నేను ఒకే కాలుతో తొక్కాలి కదండి. దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అండి. అందు గురించి నేను ఎక్కువ కుట్టానండి. దీనిపైన ఇంట్రెస్ట్ పోయిందండి. నేను చాలా ఇయర్స్ నుంచి కుడుతున్నాను, 15 ఇయర్స్ నుంచి కుడుతున్నాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ అంతగా అనిపించదు. అంటే బ్రతకడానికి ఇప్పుడు కుడుతున్నానండి, అంతే. తిండి కావాలి కదండి, అందు గురించి కుడుతున్నాను అంతే తప్ప ఇంకా ఉబ్బరిస్తుందండి. ఫ్యాన్ పెడుతున్నాను, చెమటలు వచ్చేస్తున్నాయి. స్టార్ట్ అయిపోయింది, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. మార్నింగే ఎండలు వచ్చేస్తుంది. దీనికి మ్యాచింగ్ అయ్యే కలర్ దారం కావాలండి. ఏదైనా కొంచెం తేడా ఉన్నా ఒప్పుకోరు. వాళ్ళు ఇచ్చే దానికి, వాళ్ళు చెప్పే మాటలకి నాకైతే చాలా కోపం వస్తుందండి. మీరేమైనా అనుకోండి, డబ్బులు ఎలా ఇస్తారో మాటలు అనాలి కదండి. వాళ్ళేమో డబ్బులు ఇచ్చేదేమో తక్కువ అయితే మాటలేమో ఎక్కువ అండి. ఈ దారం ఓకే అనుకుంటున్నాను, వేసేస్తాను. ఓకేనండి, అందరికీ నేను చేసే పని చెప్పాను. ఈరోజు ఏమేమి చేస్తున్నాను, ఏం చేశాను, ఏం తప్పు చేశాను అనేసి మొత్తం చెప్పాను కదండి. ఓకేనండి, అందరికీ బాయ్ అండి. టేక్ కేర్, అందరు బాగుండండి. ఈరోజు మండే కాబట్టి అందరికీ నాకు తెలిసి ఆఫీసెస్ అన్ని వర్క్స్ అన్నీ ఉంటాయండి. సో స్కూల్స్ కూడా ఉన్నాయి కదా. ఈరోజు నుంచి 4-5 డేస్ నుంచి హాలిడేస్. ఎండలో ఆడి అలసిపోయేళ్ళకి రాగానే కొంచెం చీకటి అవ్వగానే ఎండలో ఆడుకొని అలసిపోయి నిద్రపోయేవాడండి డైలీ. ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి, బాయ్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ని నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.